మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మా దేవుడు గొప్ప నేను అనకూడదు, అది చాలా తప్పు. నీకు నచ్చిను, నేను నాకు నచ్చింది దేవుడు చదివినా, నా దీంట్లో నాకు మనసు నచ్చింది, నమ్ముకో, తప్పులే. ఏరే దేవుడి కాడ ఇప్పుడు హిందూ మతం దేవతలు ఎవరైనా హిందువులు ఏ దేవుడి కాడికైనా పోతారో, ఏ ప్రసాదం ఏందంటారో, నేను మసీదు కనబడి దండం పెట్టుకుంటా, మా చర్చి కనబడి దండం పెట్టుకుంటా, తప్పులే. కానీ వాళ్ళు అట్ట కాదు, మా దేవుడు గొప్పోడు, మీ శిలలు పనికిరావు, అవి తీసేయండి అనే పదం రాకూడదు. వేరే వాటి గురించి విమర్శించడం తప్పే. కానీ నీకు నచ్చింది, నాకు నచ్చింది, యోసును కొలుచుకో, తప్పులే. ఆ పెద్ద ఆయన మాట్లాడే ప్రతి మాట మీ అందరికి అనిపిస్తుంది, అరే వీడికి భలే ఇస్తున్నాడు కౌంటర్ అని. బట్ ఆయన మాట్లాడే ప్రతి మాట మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 గురించే చెప్తుంది. అంటే ఆయనకి రాజ్యాంగం అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషి నీతిగా బతికితే అదే రాజ్యాంగం, అదే చట్టం అని ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకి ఆర్టికల్ 25 అదే చెప్తుంది. వేరే మతాన్ని గౌరవించాలి, పక్క మతాన్ని దూషించకూడదు, నా దేవుడే గ్రేట్ అని చెప్పి ఇలా మత ప్రచారం చేయొద్దు. మత ప్రచారం చేసుకో, కానీ నా దేవుడే గొప్ప అని చెప్పేసి ఇలా చేయకూడదు.